ముందుగా ముఖ్యాంశాలు. సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. అక్రమ బదిలీలు నిలుపుదల చేయాలి. పార్వతీపురం ఐటీడీఏ వద్ద గిరిజన గురుకులాల ఉపాధ్యాయుల వినూత్న నిరసన. గిరిజన గురుకులాల ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మురళీమోహన్ డిమాండ్ చేశారు. డిప్యూటేషన్లు, అక్రమ బదిలీలను నిర్వహిస్తూ పార్వతీపురం ఐటీడీఏ ఎదుట రాత్రి బస చేసి నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ట్రైబల్ వెల్ఫేర్ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సుదూర ప్రాంతాలకు ఆకస్మిక బదిలీలు చేస్తున్నారని, ఇటువంటి విధానాలు సరైనవి కావని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మురళీమోహన్ అన్నారు. ప్రభుత్వ విధానాలకు నిరసనగా పార్వతీపురం ఐటీడీఏ ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాత్రి బస చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడి గిరిజన కులాల్లో అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయ అధికారుల సమ్మెను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులు డిప్యూటేషన్పై బదిలీ చేయడం దుర్మార్గమన్నారు. అంతేకాకుండా సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం దారుణమన్నారు. తక్షణమే ఈ అక్రమ బదిలీలను నిలిపివేయాలని, అదేవిధంగా అధ్యాపకుల సమ్మెను పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.